అంటే మీ సింగర్స్ మధ్యలో రిలేషన్స్ మీ ఇద్దరు పక్కన పెట్టండి, ఇంకా జనరల్ హేమచంద్ర గారు కావచ్చు, ఇంకా రకరకాలు. లక్కీలీ అంటే మేము ట్రావెల్ చేసిన వాళ్ళు, లేకపోతే మేము ట్రావెల్ చేసిన వాళ్ళు, మాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, మేమందరం కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. ఎక్కడ ఈగోస్ ఉండవు, ఇక్కడ 99% ఉండమండి. 1% ఉన్నా కూడా ఈగో ఉంటుంది. ప్రతి మనిషి కళాకారుడు అన్న ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. ఆ ఈగో ఏంటంటే మనకు కూడా ఇలాంటి పాట పడితే బాగుండదు. ఇప్పుడు నాకు ఈగో ఉంది, నాకు కూడా ఆయనలాగా మంచి మంచి పెద్ద మాస్ పాటలు ఎక్కువ పాడాలి, నాకు కూడా వరుస హిట్స్ కావాలి ఆయనలాగానే ఉంటుంది. బట్ దట్ డజంట్ డామినేట్ లైక్ అంటే అయ్యో నాకే రావాలి, నాకు అలాంటిదే ఉండదు. నాకు కూడా వస్తే బాగుండని చిన్న చిన్న అబ్బాయి ఆయన చాలా ఇప్పుడు మా వాళ్ళు పాడిన పాటలు చాలా అబ్బాయి ఈ పాట నాకు వస్తే బాగుండేది, నేను ఎలా పాడేవాడిని అని ఫీలింగ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఆ ఆర్టిస్ట్ అనేవాడు, కళాకారుడు ప్రతి ఒక్కరికి సహజం. అది ఎవరికైనా అది లేదు అంటే ఏదైనా దాచిపెట్టినట్టు ఉంటుంది. కానీ బట్ వీఆర్ సో ఫ్రెండ్లీ. ఇప్పుడు ఆయన ఏమైనా పాట పాడుతున్నారు, లేకపోతే మేమైనా పాట పాడినా స్టేజ్ మీద అది చాలా బాగా పాడే గురువు అంటే ఆయన సార్ అద్భుతంగా పాడారంటూ మేము, లేకపోతే ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చి పుచ్చుకోవడం, లేకపోతే కామెంట్స్ కూడా ఇది కొంచెం బాగా పాడినా బాగుండు, అవి కూడా ఎంత ప్లస్ మాట్లాడుకుంటామో ఆ మైండ్స్లో కూడా మాట్లాడుకుంటాం. బికాజ్ ఒక రిలేషన్, ఒక ఫ్యామిలీ లాగా సింగర్స్ అందరూ టుగెదర్ ట్రావెల్ చేసినప్పుడు నాట్ విత్ ఎవ్రీ వన్ కంఫర్ట్ విత్ అస్, ఎవరైతే మాతో ఉన్నారో అందరికీ ఇప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. దడపా కాకపోయినా కంటిన్యూ 10 సినిమాలు కాకపోయినా ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ దట్ దే ఆర్ ఇన్ ద ఫీల్డ్. మంచి అవుట్ ఆఫ్ వే అవుట్గా వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ లేదు. విత్ ఇన్ ద గ్రూప్ ఉన్నాము. పాటలు పాడినా పాడకపోయినా వీఆర్ ఇన్ ద గ్రూప్. ఇంత ముందర బాలు గారు, మను గారు, యేసుదాస్ వీళ్ళే ఉండేది బయట. ఆ టైంలో కూడా ఇంతమంది సింగర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కాబట్టి అందరు సింగర్స్ ఉండడంతో కాంప్రమైజింగ్ కూడా. ఇప్పుడు ఒక్క సాంగ్ పాడడమే సినిమాలో ఎక్కువ. మీరు అలా అనుకున్న పాట ఏదైనా ఉందా, ఫలానా పాట మేము పాడినంటే? అబ్బో బోల్డ్ ఉన్నాయండి, మిస్ అయినా కూడా ఉన్నాయి. అంటే ఇంకా బాగా పాడేవాడినా లేకపోతే నాకు పాడి మిస్ అయింది ఉంది, పాడడానికి పిలిచి పాడలేని ఉంది, పాడడానికి పిలవకుండా నేను ఆ పాట పాడుంటే బాగుండేది అందరికీ ఉంటాయండి అవి. నాకు చాలా బంతిపూలు జానకి సాంగ్, అది యాక్చువల్లీ ట్రాక్ నేను పాడడానికి వస్తే దళర్ మంది గారు వచ్చారు మొత్తం పెద్ద గౌన్ వేసుకుని. సో అదొకటి, అది హిట్ అయింది సాంగ్. పాట పాడేటానికి వెళ్ళినప్పుడు అంటే నార్త్ సింగర్ కాబట్టి అంత ధైర్యంగా చెప్పారు, తెలుగు సింగర్ చెప్పేవాళ్ళ నేను ఎవరైనా కాదండి. అంటే నేను చెప్తున్నాను హానెస్ట్ గా. నేను ఒక పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు నార్త్ సింగర్స్ అంతమంది హిందీ సింగర్స్ పాడుతున్నారు కదా, మీరు మరి వాళ్ళ కాంపిటీషన్లో ఇప్పుడు వచ్చారు కదా, కొంతమంది అంటారు మీకా సింగ్ లాగా పాడే, కొంతమంది ఇదేంటి మన దళర్ మెందిలా పాడే, లేకపోతే ఒకసారి బాబా సైగల్లా పాడేవా. నేను వాళ్ళని ఎక్కువ పాడిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్టైల్ అవలంబించుకుని వాళ్ళని ఫాలో అయ్యాను నేను. వాళ్ళకు ఉచ్చారణ సరిగ్గా లేదు అలా అని అన్నా కూడా నేను కూడా అలాగే కొన్ని చాలా చేసి. ఏది బంతిపూల జానకి? బంతిపూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి, చెల్లు చెల్లు నాతో వచ్చయ్యత్తారింటికి, హై రామ్జీ 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 రామ్జీ. ఓ బంతిపూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి. ఇది ఇంకా దీంట్లో కూడా చిన్న చెప్తామండి. ఇది చాలా హై పిచ్ లో చేశారు తమన్ గారు. మేము ఫస్ట్ ట్రాక్ పాడడానికే మొత్తం ఫుడ్ తిన్నది కూడా బయటకు వచ్చేస్తుందేమో అంత పిచ్ అది. అప్పటికే 5 times వెళ్ళేసి వచ్చాను నేను ఈ పాట ట్రాక్ పాడాలి అంటే. ఈ లోపల ఇటు గౌన్ వేసుకొచ్చాడు ఈయన. ఇంకేమన్నా నేను ప్యాంటు జిప్పు గట్టిగా వేసుకుని మళ్ళీ అనమాట. సో ఆయనకి 2 notes తగ్గించి పాడిచ్చారు. అంటే తగ్గించి దాన్ని టెక్నో ఇవన్నీ ఉంటాయి కొంచెం టెక్నాలజీ. బట్ అదొకటి. తర్వాత రేపు మీరు నేను ఇందాక అడిగారు క్వశ్చన్, నేను రేపు రిలీజ్ అయ్యే ఫిలిమ్స్లో ఏదైనా పాడారా అని. వీళ్ళందరూ కూడా ఉన్నారు. నాన్నకు ప్రేమతో మూవీలో నేను ఒక సాంగ్ పాడేది ఉండింది, పాపం దేవి గారు పిలిచారు, నేనే రీచ్ అవ్వలేకపోయాను చెన్నైకి. సో అట్లా మిస్ అవుతుంటాం. అది ఇక్కడ లోకల్ దీపక్ అని సింగర్ పాడాడు అనమాట. అది అరబిక్ స్టైల్లో ఉంటుంది. బట్ అలాగే నేను అనుకోకుండా నేను పిలిచి పాడించిన సాంగ్స్ ఇది, నేను అసలు నాకు ఛాన్సే ఉండదు అన్న పాట పాడిందేమో శ్రీ. అలా చాలా జరుగుతాయండి. అలా మీరు ఎవరైనా మీకు వచ్చిన పాటని, మీకు వచ్చిన ఆఫర్ని లేదు ఈ పాట తనైతే బాగా పాడతాడు అని పంపించిన సందర్భాలు ఇప్పుడే చెప్తాను. ఈ జత కలిసే ప్రాజెక్ట్ కోసమే ఓంకార్ గారు పాటలు వినిపించి
అంటే విక్కీ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇనీషియల్గా, తర్వాత సాయి కార్తిక్ గారు కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినారు. అయితే నన్ను వాళ్ళ ఆఫీస్కి పిలిచారు. ఒకసారి కృష్ణ ఈ పాటలు నాకు వారితో ప్రోగ్రామ్స్ వాటికి వెళ్ళినప్పుడు బాగా పరిచయం, అలాగే అశ్విన్ గారితో వాళ్ళందరితో కూడా పరిచయం అనమాట. సో పాటలు వినిపించిన తర్వాత నీకేది నచ్చితే యు నో బెటర్ జడ్జ్మెంట్ కాబట్టి నువ్వు చూడు కృష్ణ అంటే వెంటనే ఆ మూవీలో నాకు వినిపించిన 4 పాటలు. ఫస్ట్ మాస్ పాట వినగానే ఆయన అండ్ నేను ఇద్దరు అనుకుని ఫస్ట్ ఈ పాట సింహ గారే కరెక్ట్. ఇంకో పాట హేమచంద్ర పాట పడిపోయాని అది నేను ఒక నిమిషం ఆలోచించి నా గొంతులు ఎలా ఉంటుంది అని ఆలోచించుకుని లేదు నేను పాడితే బాగుంటుంది, బట్ ఈ పాట ఇంకా బాగుండాలంటే హేమచంద్ర పాడితేనే బాగుంటుంది అని. సరే ఈ పాట హేమచంద్ర ఆర్ శ్రీకృష్ణ, హేమచంద్ర అవైలబిలిటీ ఉంటే తను పాడించండి, ఎందుకంటే తను కూడా అమెరికా వెళ్ళే హడావిడిలో ఉన్నాడు కాబట్టి తన అవైలబిలిటీ ఉంటే తను పాడండి, లేకపోతే నేను పాడతాను అని చెప్పి నేను చెప్పాను అనమాట. తర్వాత ఇంకొక అప్పుడు హేమచంద్ర పాడాడు, ఆ పాట పాడేశాడు. ఇంకొక పాట ఉంది ఇనీషియల్గా అది కారుణ్య పాడాడు అనమాట, బట్ ఆ పాట రీప్లేస్ చేశారు తర్వాత. సో నేను ఇంకా జత కలిసిలో బిట్ సాంగే అది, జత కలిసి టైటిల్ బిట్ సాంగ్ అదే పాడాను. అంటే ఇప్పుడు 4 నిమిషాల పాట లేకపోతే 2 నిమిషాల పాట ఇవన్నీ నేను గమనించలే. ఆ పాటని కృష్ణ ఈ పాట ఎవరు పాడితే బాగుంటుందని నాకు ఇచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు ఫస్ట్ నా మనసులో నాకు అనిపించింది, సార్ అవంకర్ గారు ఈ పాట అయితే హేమచంద్ర పాడితే బాగుంటుందండి, ఒకవేళ తన అవైలబిలిటీ లేకపోతే నేను ట్రై చేస్తాను ఓకే అని చెప్పేసి తన అవైలబిలిటీ ఉంది, తను చక్కగా పాడాడు ఆ పాట. సో అట్లా ఏదైనా ఇది నేను కూడా అబ్జర్వ్ ఇది చేశానండి. ఇతను అందరూ అలా చెప్పరండి హానెస్ట్గా. నేను ట్రై చేస్తున్నాను, నన్ను అలా అడగలేదు, అడుగుంటే నేను అని ఉండేవాడిని. కానీ కొన్ని సిచ్యువేషన్స్ కూడా నాకు జరిగింది. ఆల్రెడీ నాకు తెలిసిన సింగర్ పాడేసి ఉంటుంది ట్రాక్, నన్ను పిలిచి పాడిచ్చారనుకోండి, నేను మనకి ఇండివిజువల్ సింగర్గా జడ్జిమెంట్ అది బాగుంది, నేను అంతకన్నా జస్టిఫై చేయలేను. అంటే ఒక 10% మనవాడు అన్న ఫీలింగ్, 90% డెఫినెట్గా నేను ఆ ఫీల్ రాకపోతే మాత్రం విత్డ్రా వచ్చిన సాంగ్స్ నేను అలాగే నేను పాడేసిన తర్వాత సాంగ్ లేదు సార్ సింహ కన్నా నేను బాగా పాడతాను అని అడిగి నేను ఫాలో అప్ చేసుకుని ట్రై చేసి మళ్ళీ దొరక్క వెళ్ళిపోయిన సింగర్స్ కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ వే ఆల్సో. కృష్ణకి విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రీసెంట్గానే అంటే ఒక సాంగ్ కోసం అని చెప్పి పర్టికులర్ సాంగ్ కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఫోన్ చేసి ఈ సాంగ్కి పర్టికులర్ ఏ వాయిస్ బాగుంటుంది అంటే అన్న నాకు ఫోన్ చేసి నా పేరు ఆల్రెడీ చెప్పాడు అన్న నాకు ఫోన్ చేసి వెంటనే నువ్వు గురించావు నాకు, నువ్వు వెంటనే వెళ్ళు రేపు ఆ స్టూడియోకి రా, వెంటనే నువ్వు ఎక్కడున్నావు గంటలో రావాలి అని చెప్పి నా చేతి దగ్గర నుండి పాడించాడు అన్న. ఎప్పుడు అన్న ఎప్పుడు అంటే నా కెరీర్లో అన్నతో నాకు తెలిసి 2-3 సాంగ్స్ అన్నతోనే ఎక్కువ పాడాను అనమాట. ఎందుకో ఎప్పుడు అన్నతో పాడిన అది ఒక సెంటిమెంట్ లాగా అవుతుంది. ఫస్ట్ మూవీ అలసి అమృతం అది మూవీ నేమ్ ఇంకా నాకు తెలియదు. మనిషిలో అంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న పరిచయం అడుగుతూ ఉంటారుగా, ఎవరైనా బాగా పాడేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెంటనే మన మనసు తెలుస్తుందంటే వాళ్ళు బాగా పాడంటే ఏంటంటే బాగా పాడితే ఇంకా ఆపర్చునిటీస్ మంచి ఆపర్చునిటీ వాళ్ళకి వస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో నా మైండ్కి అనిపిస్తే అది సజెస్ట్ ఎవరికైనా నాట్ ఓన్లీ వాళ్ళనే కదా ఎవరైనా నన్ను అడిగినప్పుడు వీళ్ళు పాడితే వీళ్ళ గొంతు బాగుంటుంది వెంటనే వాళ్ళ గొంతు ఫస్ట్ వినిపిస్తాను, వినిపించి తర్వాత ఇంకా కలిసేలో మీరు హేమచంద్ర గారికి సింహ గారికి మీ వల్ల వచ్చింది అసలు ఆ మాట ఎందుకంటే ఫైనల్లీ అదితో ఉందిగా తినేవాడు మెతుకు మీద ఉన్నట్టు గింజ మీద ఉన్నట్టు వాళ్ళందరూ చాలా అద్భుతంగా పాడేవాళ్ళు. మనం ఏంటంటే వీళ్ళు బాగుంటుంది వాళ్ళు బాగుంటుందని చెప్పడం, అలా నా పేరు వాళ్ళు చాలామంది చాలాసార్లు చెప్పుకున్నారు. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇలా నేను చెప్పడానికి ఛాన్స్ వచ్చింది. కానీ నా పేరు ఎంతమందిలో చెప్తే నేను ఇన్ని పాటలు పాడగలిగాను. నా పేరుని మా సింగర్స్ శ్రీదేవి గారు, గాయత్రి గారు, ఇంకా చాలా మంది కోరస్ పాడతారు అనమాట. సినిమా ఎన్నో ఏళ్ళుగా పాడుతున్న వాళ్ళు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొత్త గొంతులు ఏమన్నాయంటే శ్రీకృష్ణ అబ్బాయి బాగా పాడుతున్నాడు అని చెప్పేసి నా గొంతుని వాళ్ళు ఎంతమంది దగ్గర చెప్పారు.
సో అట్లా నాకు ఆపర్చునిటీ మనం ఏంటంటే మనం ఒకళ్ళు చేయి పట్టుకుని నడిచినప్పుడు మనం కూడా ఇంకొకళ్ళు చేయి పట్టుకుని నడిపిద్దాం. అలా వెళ్తే ఎవరి ఆపర్చునిటీ వాళ్ళకే వస్తుంది. టాలెంట్కి ఆపర్చునిటీస్ డెఫినెట్లీ అవి వాటింతలో అవే వచ్చేస్తాయి. రికమెండేషన్ వాటి మీద అంటారా ఒక పాటతో ఆగిపోతున్నాయి. రెండో పాటకి ఏంటంటే ఇప్పుడు శృతి మణిగారితో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం నచ్చబట్టేగా పాడించింది ఆయన. అసలు మణి గారి దగ్గర ఎవరు చెప్పినా కూడా కష్టం. సో అందుకని అందులో ఎటువంటి క్రెడిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. బయటకు మాట విన్నాను మీ గురించి, ఏంటిది ఏక్ నిరంజన్ అంటే పలానా పాట నేను పాడుంటే బాగుండేది అన్నదానికి ఏక్ నిరంజన్ పాట అమ్మ లేదు నాన్న లేదు నేను నాకు వస్తే బాగుండేది. అమ్మ లేదు నాన్న లేదు ఆ పాట నాకు అరచేతి నువ్విలా పాట. ఆ పాట కృష్ణ చైతన్య పాడాడు. ఆ పాట వినంగానే నాకు అమ్మ లేదు నాన్న లేదు నా పాట నా జోనరే కాదు. సినిమా గారు అది అంటే పాట వేరు, అది నేనే పాడాలని కూడా వేరు. అసలు ఒకవేళ ఆ పాట వస్తే మాత్రం నాకన్నా ఇంకా న్యాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అనిపించిన పాట ఏంటంటే అరచేతిని నువ్విలా అనే సినిమా కృష్ణ చైతన్య పాట. ఆ పాట వినగానే ఓ ఈ పాట నేను కూడా పాడితే ఇంకా బాగుండేది, నాకు కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింటే బాగుండేది అనిపించింది అప్పట్లో. కానీ ఏక్ నిరంజన్ పాట అయితే అసలు నేను ఎప్పుడు అనుకోని కూడా అనుకోలేదు. ఒకసారి మణిశర్మ గారు ఏం చేశారంటే స్టేజ్ మీద ఆస్ట్రేలియాలో ఆ పాటని హేమచంద్ర పాడారు స్టేజ్ మీద. నేను నాకు ఇచ్చిన ఇష్టం నాకు అది పాటే లేదు. నేను ఏదో మామూలుగా క్యాజువల్గా కూర్చున్నా. సడన్ గా ఆయన కృష్ణ నెక్స్ట్ పాట ఏక్ నిరంజన్ నువ్వు పాడుతున్నా అన్నారు. నాకేం టెన్షన్ స్టేజ్ మీద. నేను రాదు అని అంటే నీకు ఎలా వస్తారో పాడు అన్నమాట. ఇంకా అప్పటికప్పుడు నేర్చుకుని స్టేజ్ అంటే వచ్చు ఐడియా ఉంది పాట, బట్ ఇంకా నాకేం టెన్షన్. ఎందుకంటే ఆయన దగ్గర సరిగ్గా పాడకపోతే కొంచెం ఎందుకు అనవసరంగా మనం తెచ్చించుకోవడం మనకు రాని పని చేసి అని. కానీ ఆయన మీకు తెట్టినంటే పాడదా అంటే నీకు ఎలా వస్తారో పాడు అని ఆయన కూడా కొంచెం కూల్గా కంఫర్ట్గా ఉన్నారు ఆ టైంలో. సరే పాడేసా. పాడిన తర్వాత చరణ నేర్పు చెప్పి నువ్వు ఇంటెక్ చేస్తూ పాడుకు బాగా పాడుతూ నీలాగే పాడు, నో 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 వరీస్ నువ్వు హ్యాపీ నీలాగే పాడు అని చెప్పారు అన్నమాట. సో ఆ ఫస్ట్ చరణం పల్లవి అయిన తర్వాత నేను కొంచెం కొంచెం ఇంటెక్ చేస్తుంటే సెకండ్ చరణం పల్లవి దగ్గర చరణ నేర్పు చెప్పి కానీ నీలాగే పాడుతూ ఫైనల్లీ కంప్లీటెడ్ దిస్ సాంగ్. మీకు నచ్చిన పాట ఒకసారి పాడగలరు? ఏది ఏంటి? అరచేతిని వదలని గీతై అసలేంటూ నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావి నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటూ నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావి నువ్విలా. ఒక కాలేజ్ ఏం జరిగిందంటే వాళ్ళు మీరు పాడట్లేదు మీరు యాక్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేసాం. వాళ్ళకి ఆ పాట ఆ సీడీ మాత్రమే ప్లే చేసి మేము పాడకుండా